షార్ట్ వీడియోలో చెప్పాము మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో షార్ట్ కింద లాంగ్ వీడియో లింక్ ఇచ్చారు చూడండి అన్నా కదా. ఇప్పుడైతే చూడండి లాంగ్ వీడియో మొత్తం లాస్ట్లో తెలుస్తుంది, మధ్యలోనే తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి. మా ఫేసులు చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. కొంతమంది గెస్ట్ చేసిండొచ్చు, ముందుగా గెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరు గెస్ట్ చేశారో ఎవరు గెస్ట్ చేయలేదు అనేది నాకు ఒక తెలుస్తుంది అన్నమాట. ఓహో ఇంతమంది గెస్ట్ చేశారా, ఇంతమంది గెస్ట్ చేయగలరా నా ఫేస్ చూసి అని ముందుగానే నాకు కొంచెం కామెంట్ చేస్తే ఓ మేము ముందే గెస్ట్ చేసాం అని కామెంట్ చేస్తే ఓ ఇంతమంది గెస్ట్ చేశారా అని తెలిసిపోతుంది. ప్లీజ్ డూ కామెంట్ డెఫినెట్లీ తెలిసిన వాళ్ళు, ముందుగానే గెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే, సరేనా. ఇప్పుడైతే బయలుదేరాం పదండి. మార్నింగే చూడండి ఎండ అయితే ఎట్లా కొడుతుందో అబ్బాబ్బాబ్బా. నాకైతే ఒక పక్క వీడియో తీస్తుంటే ఇంకో పక్క కళ్ళల్లోకి ఎండ్రుకలే పడుతున్నాయి. అలానే అట్లే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు ఇప్పుడు ఒక 1 మినిట్లో తెలిసిపోతుంది. ఎంత బాగుంది మార్నింగ్ క్లైమేట్ అంటే అబ్బాబా. ఏమన్నా మన సైడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మార్నింగ్ 8 o'clockకి ఎండ ఎక్కువ ఉంటుంది అయితే ఎక్కువ ఉంటుంది. మేమైతే మార్నింగ్ 7:40 8 కంతా బయలుదేరాము. అది ఎక్కడికి ఏంటి అనేది ముందు తెలిసిపోతుంది మీకు. ఆల్మోస్ట్ గెస్ట్ చేసిండొచ్చు, గెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ముందు వీడియోస్ చాలా బాగుంటున్నాయి. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వచ్చేసాం కదా, ఆల్మోస్ట్ తెలిసేసిందా, హాస్పిటల్కి వచ్చేసాం. ఇక్కడ మేము ఉండేది బర్నపూర్, వెస్ట్ బెంగాల్లో బర్నపూర్. ఇక్కడ బర్నపూర్ హాస్పిటల్ ఇది. మాకేం ఫ్రీ ట్రీట్మెంట్ అయితే పర్లేదు, ఇప్పటికైతే ఫ్రీ ఉంది. కొన్ని చోట్ల ఫ్రీ ఉంటుంది, కొన్ని చోట్ల అమౌంట్ పెట్టుకోవాలా. ప్రజెంట్ అయితే మాకు ట్రీట్మెంట్ ఫ్రీనే. ఏదో మెడిసిన్స్ అయితే కొన్ని దొరుకుతాయి అక్కడే, కొన్ని దొరకకపోతే బయట తీసుకోవాలా. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. నేను ఒక చేత్తో వీడియో మళ్ళీ చేత్తో బాబు, మా ఇద్దరికి సెట్ అవుతుంది అన్నమాట. నాకి మా బాబుకి, మా పాపకి, మా ఆయనకి సెట్ అవుతుంది. వాళ్ళిద్దరు ముందు వెళ్ళిపోతే మేమిద్దరు లాస్ట్లో అలా వచ్చేస్తాము. వీడు అల్లరి చూడండి, రావడం ఇంక వీళ్ళు బయటకు వచ్చారంటే పాప అడ్జస్ట్ అవుతుంది, కానీ వీడు మాత్రం అస్సలు అడ్జస్ట్ కాదు. ఇంకా బయటకు వచ్చాడంటే నా చెప్పు చేతుల్లో ఉంటారా అన్నట్టు బిహేవ్ చేస్తాడు. చూడండి స్టార్టింగే మొబైల్ అని కింద వాడేస్తున్నాడు బుక్కుని. వాళ్ళు వదిలేసిపోయినారు. నాకి వాడికి తప్పదు, ఇంకా ఏడుస్తుంటే ఎత్తుకున్నా. ఏం చేస్తామండి, చిన్న పిల్లలు చెప్తే వినరు. ఇంట్లో భయం పెట్టుకుంటా కానీ బయటికి పోతే మాత్రం చాలా గారాబం చేస్తాడు. వీడిని ఎలా చేయాలో మీరే కామెంట్ చేయండి. వీడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి వాడిని ఎలా లైన్లో పెట్టాలనేది. ఇక్కడ చూడండి చున్నీ తీసుకొని మళ్ళీ ఆడుతున్నాడు. చాలా అసలు మామూలు అల్లరి చేయట్లేదు. హాస్పిటల్లో ఆల్మోస్ట్ మాకు 3 hours 4 hours పట్టింది. అంతమంది ఉన్నారు. వాళ్ళు తప్పదు, ఇంకా ఫ్రీ అంటే ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ చూడండి ఎలా ఏడుస్తున్నాడు, నాకు మొబైల్ ఇవ్వు అని ఏడుస్తున్నాడు. మా ఆయన ఇవ్వంటే నేను ఇవ్వను, మీ ఇద్దరు ఏమన్నా చేసుకోండి అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని వెతుకుతున్నాం మేము ఎక్కడున్నారా అని. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారండి అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాం మేము. వాళ్ళు మమ్మల్ని పట్టించుకోనంటే వాళ్ళు ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు పోయి. మేమైతే హాస్పిటల్కి పాప కోసం వెళ్ళామండి. పాప కొంచెం లైట్గా ఫీవర్ ఉంది, అందుకోసం పోతే వాళ్ళు ఏం పర్లేదు లైట్గానే ఉంది, మన సిరప్స్ ఇస్తాము అన్నారు. సిరప్స్ కోసం రాసిచ్చారు. ఆ సిరప్స్ తేప అంటే చూడండి వీడు ఎలా బుడుకుతున్నాడో మెడిసిన్ కౌంటర్ని పోయి. బుక్ నాకు ఇవ్వరా అంటే కూడా ఇవ్వట్లేదు, వాడే తీసుకుంటాడంట మెడిసిన్. చూద్దాం మళ్ళీ ఎట్లా చేస్తాడు అని. పోతే అక్కడ వాళ్ళు ఇక్కడ లేదు బయట కొనుక్కోమన్నారు. ఇంకా బయటకు వచ్చేసాం, మా ఆయనకి చెప్పి మేము బయటకు వచ్చేసాం. పాప వీడియో తీస్తుంది చూడండి, ఎంత బాగా తీస్తుంది కదా పాప వీడియో. తప్పకుండా పాపకు కామెంట్ చేసేయండి, పాప గ్రేట్ అని డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా పాప తీసాక నేను తీస్తారా నిన్నే అంటే పాప సరే ఓకే అని. మళ్ళీ వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా ఉన్నారు కదా వీళ్ళిద్దరు. చూస్తుంటే బయట వెహికల్స్ ఎక్కువ సౌండ్ వస్తున్నాయి, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మేము ఉండేది టౌన్లో కాబట్టి మెయిన్ రోడ్డుకే ఉందన్నమాట క్వార్టర్, అందుకోసం కొంచెం సౌండ్ ఎక్కువగానే ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ బాగానే గట్టిగానే ఇస్తున్నాం, మైక్ అవసరం లేనట్టు. వీడు చూడండి వీడు అల్లరి, యాడికి పోయినా వీడు అల్లరి మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎట్లా బిహేవ్ చేస్తాడంటే వర్ణదేవుడు కరుణిస్తాడో లేదో. మళ్ళీ ఇంత పొద్దున్నే చూడండి మాడం ఎలా అయిందో. మేము వెళ్ళేలోపు తడిచిపోతాం అనుకున్నాం కానీ మా అదృష్టం కొద్దీ జస్ట్ అలా మాడం అయింది, వర్షం ఏం పడలేదు. ఇంకా మేము ఇక్కడ పాపకి సిరప్ తీసుకొని బయట కొనుక్కున్నామండి, అది ఫ్రీ కాదు, బయట కొనుక్కున్నాను. సిరప్ తీసుకొని ఇంకా వాడు చూడండి ఎంత ఓవర్ చేస్తున్నాడు. వాడిని చూస్తే అసలు అబ్బా నాకు పన్నాలనిపిస్తుంది.
పర్లేదు, పిల్లలు అన్నాక మాత్రం ఉంటారు. ఇంకా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే హాస్పిటల్లోనే క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ ఫ్రీ కాదులేండి, డబ్బులు పెట్టి తినాలా. ఇంకా పొద్దున్నే ఏం తిని రాలేదు అన్నట్టు మేము ఫుడ్ లవర్స్ ఎక్కువ అనమాట. నేను బాబు వాళ్ళిద్దరూ కొంచెం మెయింటైన్ చేస్తారు, మేము అంత మెయింటైన్ చెయ్యం. మాకు ఆల్మోస్ట్ మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే పూరి విత్ ఆలు సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా బయటికి వెళ్ళా అంటే పూరి తప్ప మరొకటి ఏది తినను. వీడు చూడండి నా పూరిని లెక్క పెడుతున్నాడు. నాకు తక్కువ ఉన్నాయి, నీకు 4 ఉన్నాయి, నాకు 2 ఉన్నాయంటే వాడికి 4 ఇచ్చాం. మా ఆయన రోటీ తీసుకున్నాడు, హెల్త్ పర్సన్. ఇంకా వాళ్ళు అలా తిని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలా బయటకు వచ్చి ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో. అప్పటికి ఇంకా ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి మధ్యలో ఫ్రూట్స్ ఏం లేవు కదా అన్నట్టు మధ్యలో బైక్ ఆపి ఫ్రూట్స్ తీసుకున్నాం. గెస్ట్ చేయండి మేము ఏం ఫ్రూట్స్ తీసుకుని తింటాము. తప్పకుండా గెస్ట్ చేస్తారు. ఎక్కువ మ్యాంగోసే ఇష్టం అండి, నాకైతే ఫేవరెట్ మ్యాంగో. ఇంకా మ్యాంగోస్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. అక్కడికి ఇంకా ఇంతకుముందే మా ఆయన వెళ్ళి యాపిల్ ఇంకా వేరే ఫ్రూట్ ఏదో తెచ్చాడు. అది తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఆ ఫ్రూట్ పేరు తెలీదు, యాడ్ చేస్తా చూడండి. ఈ ఫ్రూట్ ఎవరికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వచ్చిన తర్వాత యథావిధిగా పని మొదలు పెట్టాల్సింది, ఎందుకంటే మధ్యాహ్నం మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు. మునగాకు పప్పు, బెండకాయ ఫ్రై, అన్నం చేశాను. ఇంకా మా ఆయన అయితే తిని డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను చేసినంతసేపు పట్టదండి వీడియో. ఎంతమందికి ఈ అలవాటు ఉందో చెప్పండి. బెండకాయలో ఉప్పు వేసి కడిగి ఒక 5 మినిట్స్ నానబెట్టి తర్వాత ఆరబెట్టి కట్ చేసి ఫ్రై చేసే అలవాటు ఎంతమందికి ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఈ బెండకాయనే కాదు, ప్రతి ఒక్కటి ఉప్పు వేసి నానబెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత దాన్ని అలా క్లీన్ చేసి ఆరబెట్టి కర్రీ అయితే చేసేస్తాను. మునగాకు పప్పు సాటర్డే అని ఏం లేదు కానీ వీక్లీ వన్స్ మునగాకు పప్పు ఖచ్చితంగా తింటాం. డబ్బాని చూసి నవ్వొద్దండి, మా దగ్గర ఆయిల్ డబ్బా లేదు, అలా అడ్జస్ట్ అయిపోతున్నాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.